అయితే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని మీకు సందేహం రావచ్చు. నేను ఈ జిల్లాలో మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్. నేను యాంటీ కాంగ్రెస్ భావజాలాల్లో ఉన్నటువంటి కుటుంబం మాది. ఈ కాంగ్రెస్ ఎప్పుడు ఓడిపోద్దని మేము ఆలోచించేవాళ్ళం. ఎవరు సరైన నాయకుడు లేడు. ఆ కాలంలో అధికారంలో వాళ్ళే, ప్రతిపక్షంలో వాళ్ళే, 2 గ్రూపులు ఉంటుండేవి. అట్లాంటి పరిస్థితుల్లో అన్నగారు పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ, ఇక్కడ సరైన నాయకుడు వచ్చాడు, కాంగ్రెస్ నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని మొట్టమొదటి రోజు పార్టీలో చేరా. ఆ రోజు జిల్లాలో హేమాహేమీలున్న జిల్లా బ్యాంక్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు నన్ను సెలెక్ట్ చేశారు. 6-7 లీడర్లు పోటీ పడతా ఉంటాయి. అందుకు ఆయన ఆ రోజు నన్ను సెలెక్ట్ చేయటం, చంద్రబాబు గారి తర్వాత రాష్ట్ర స్థాయిలో నన్ను ప్రోత్సహించటం వల్లనే ఈరోజు నేను ఇంతటోడిని కావటం జరిగింది. రాష్ట్రంలో అందరికీ, దేశంలో అందరికీ పరిచయం అయింది. అందుకు పార్టీ రుణం, ఆనాడు ఎన్టీ రామారావు గారి రుణం, ఈరోజు చంద్రబాబు గారి రుణం తీర్చుకోవటానికి, ఈ భావజాలాన్ని భావితరాలకు అందజేయటానికి కృషి చేస్తున్నాం. మీరు చరిత్ర రాస్తే, సినిమా చరిత్ర రాస్తే ఎన్టీ రామారావు గారి ముందు, ఎన్టీ రామారావు గారి తర్వాత అని రాయాల్సిన పరిస్థితి ఉంది. అంత స్పష్టమైన తేడా ఉంది. మీరు పార్టీ చరిత్రలు రాసిన రాజకీయ పార్టీల చరిత్ర, తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత స్పష్టమైన తేడా ప్రజలకు సేవల్లో కనపడుతున్నాయి. అలానే పాలనలో కూడా ఎన్టీ రామారావు గారి ముందు, ఎన్టీ రామారావు గారి తర్వాత అని మనం కొలవాల్సినటువంటి పరిస్థితి ఉంది పరిపాలనని. ఆ విధంగా ఉన్న ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దీనిలో ఎన్టీ రామారావు గారి అభిమానులు, సానుభూతిపరులు, తెలుగుదేశం పార్టీ వివిధ పక్షాల కార్యకర్తలు అందరూ కూడా రామారావు గారిని ఈరోజు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ప్రేమిస్తున్నాయి, అన్ని ప్రజా సంఘాలు ప్రేమిస్తున్నాయి. కనుక రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాల వారిని కూడా రేపున్న ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలని, అభిమానుల్ని, కార్యకర్తలని అందరినీ కూడా కోరుతూ నమస్కారం. వజ్రోత్సవం నిర్వహిస్తున్నాం కనుక ఇటీవల హైదరాబాదులో తెలుగు ఫిలిం ఛాంబర్, 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఫిలిం ఛాంబర్ హైదరాబాదులో ఉంది. వారితో మొన్న సాయంత్రం హైదరాబాదులో సమావేశం నిర్వహించడం జరిగింది. సినిమా రంగంలో ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, అన్నగారి అభిమానులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈసారికి లేదు, తర్వాత ఇంకా ప్లాన్ చేశాం. వైజాగ్లో, తిరుపతిలో, హైదరాబాదులో, బెంగళూరులో, చెన్నైలో నిర్వహించాలని రాబోయే సంవత్సర కాలంలో ప్లాన్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఆహ్వానిస్తాం. దీంతోపాటు అన్నగారిపై రచించినటువంటి సాహిత్యం, అన్నగారి చారిత్రక ఉపన్యాసాలు, మొట్టమొదట పార్టీ పెట్టినప్పుడు ప్రజల్లోకి పోయినప్పుడు, 2 ఆయన అసెంబ్లీ ప్రసంగాలు, 3 ఆయన శత జయంతికి ప్రత్యేక సంచిక శకపురుషుడు తయారు చేయటం జరిగింది. ఇప్పుడు రేపు జరిగేటటువంటి సమావేశంలో అన్నగారి అంతరంగం, ఆయన ఇంటర్వ్యూలు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇచ్చారో అవి మొత్తం కూడా పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. దానికి తారక రామం అని నామకరణం చేశాం. ఆ ఇంటర్వ్యూలు చదువుతుంటే అన్నగారితో మాట్లాడినంత అనుభూతి కలుగుతుంది. కనుక ఈ పుస్తకాలన్నింటినీ కూడా అన్ని భాషల్లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. తమిళంలో ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో అనువాదం జరుగుతుంది. అవుతూనే అక్కడ ఆ పుస్తకాల రిలీజు, సినీ వజ్రోత్సవం అక్కడ నిర్వహిస్తాం. ఆ తర్వాత కన్నడ వంగనే కర్ణాటకలో సినీ వజ్రోత్సవం నిర్వహిస్తూ ఆ పుస్తకాలన్నీ అక్కడ అంకితం చేస్తాం జాతికి. హిందీలో చేస్తున్నాం, దాన్ని బాంబేలో చేయాలనుకుంటున్నాం. ఇంగ్లీష్లో చేసేదాన్ని ఢిల్లీలో చేస్తాం. అలానే ఉర్దూలో చేసేదాన్ని హైదరాబాద్లో చేస్తాం. మలయాళంలో చేసేదాన్ని కేరళలో చేయాలని ఈ అన్ని లాంగ్వేజెస్లో అన్నగారి ఈ సాహిత్యాన్ని తర్జుమా చేస్తున్నాం, అనువాదం చేస్తున్నాం. అదే కాక అల్టిమేట్లీ చరిత్ర ఉన్నంత వరకు వారు గుర్తుండే విధంగా హైదరాబాదులో
తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ ప్రకటన చేశారు, పార్టీని స్థాపించడం జరిగింది. కనుక హైదరాబాదు మహానగరంలో అన్నగారి 100 అడుగుల విగ్రహాన్ని పెట్టి అక్కడ భావితరాలకు ఒక యాత్రా స్థలంలాగా ఆయన యొక్క లిటరేచర్ కానీ ఆయన యొక్క ఎగ్జిబిషన్ కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేసి అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తరతరాలకి ఉండే విధంగా చేయటానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. దీనికి తెలంగాణ ప్రభుత్వాన్ని స్థలం కోరుతున్నాం. వారు స్థలం ఇచ్చిన వెంటనే అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది చాలా బృహత్తరమైన పెద్ద కార్యక్రమం కనుక టైం అనేది కాదు, చేస్తున్నాం. తెలుగు పాఠ్యాంశాల్లో ఇది కూడా ఎస్ బ్రదర్, అది ఇటీవలనే ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం ఇచ్చాను. అన్నగారి సాహిత్యం భావితరాలకు తెలియాలంటే యంగర్ జనరేషన్స్కి లైబ్రరీలన్నిటిలో కూడా అన్నగారి సాహిత్యం పెట్టాలని, అలానే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడ పాఠ్యపుస్తకాల్లో అన్నగారిది యొక్క ఔన్నత్యం గురించి చేర్చడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశాం. త్వరలో అమల్లోకి వస్తున్నాయి ఇక్కడ కూడా.